క్రీస్తునందు ప్రియమైన వారులారా, మరణాత మన వరుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట మీకందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధులు ఎం దేవదాసాయి గారిచే రచింపబడిన పరమగీతార్థము అనే పుస్తకం యొక్క ఆడియో కంటిన్యూషన్. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను, పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు. పరమగీతము 2వ అధ్యాయం 16వ వచనం. ప్రార్థన. శూన్యమైనది సుందర కలగల సృష్టిగా మారుటకు పలికిన ప్రియప్రభువా, నీ మాటలు ఈ లోకమందలి సర్వజనులకు శాంతిదాయకమైన మాటలై ఉన్నందున నీకు వందనములు. శ్రమలు గల ఈ లోకంలో మా జీవితము పావనమై సర్వ సృష్టికి ఆనందదాయకమైన నీ మహిమ రూపమును కనపరుచు రూపముగా మారుటకు మాతో మాట్లాడమని తండ్రి నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. పై వచనంలో ప్రియుడు ప్రియురాలితో మాటలాడుచుండెను. ప్రియుడు ప్రియురాలితో మాటలాడినందున శ్రమలో ప్రియురాలికి కలిగిన సుందరానుభవమును కనపరచుచు ఈ వచనమునందు ప్రియురాలు మాటలాడుచున్నది. ప్రియుడు ప్రియురాలిని బయటికి రమ్మని చెప్పినందునను నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరమనియు మెచ్చుకొన్నందుకు ప్రియురాలు ఆనందించుచున్నది. శ్రమలో నలిగిపోయినను ఇంకా ప్రియుని దృష్టిలో సౌందర్యమైన పావురమే. యోసేపు యొక్క శ్రమ వల్ల కలిగే ఉపకారము యోసేపునకు తెలియదు, కానీ దేవునికి తెలియను. యోసేపు యొక్క శ్రమానుభవము ఏర్పాటు సంతతికిని ఇతరులకును ప్రయోజనకరమైనది. ఆదికాండం 45:5. రానయున్న మెస్సియా యొక్క స్వరూపము యోసేపునందు పరిపూర్ణముగా కనబడినది. ప్రభువు వలనే స్వజనుల వలన యోసేపు అమ్మివేయబడెను. ప్రభువు పరిశుద్ధుడైనట్టు యోసేపు పాపశోధన జయించి పరిశుద్ధతను కనపరిచెను. ప్రభువు క్షమించినట్లే యోసేపు సహోదరులను క్షమించెను. ప్రభువు ప్రేమించినట్లే యోసేపు కూడా ప్రేమించెను. ప్రభువు చనిపోయి బ్రతికినట్లే యోసేపును చనిపోయి బ్రతికి ఉన్నాడని ప్రకటింపబడెను. ఆదికాండం 37:33, ఆదికాండం 45:26. ప్రభువు సర్వలోకమునకు రాజై 1000 ఏండ్లలో రాజ్య పరిపాలన చేయునట్లు యోసేపు స్వజనులను పరజనులను పరిపాలించెను. ఆదికాండం 45:8. ప్రభువు రాబోవు సంగతులను బయలుపరిచినట్లు యోసేపును బయలుపరిచెను. ఆదికాండం 37:7, 50:24. ప్రభువు చనిపోయి సజీవుడై సదా మనతో ఉన్నట్లు యోసేపు చనిపోయినను కానాను చేరు ఇశ్రాయేలీయులతో ఆయన ఉండెను. ఆదికాండం 50వ అధ్యాయం. పైన చూపబడిన మెస్సియా యొక్క స్వరూపము యోసేపు యొక్క జీవితంలో అద్దుటకే యోసేపునకు శ్రమ రానిచ్చెను. జలప్రలయ కాలమందు పావురము స్వేచ్ఛగా ఎగరకుండా వర్షము వెలిసిపోయే వరకు ఓడలో దాగి ఉన్నది. తరువాత బయటకు వచ్చి బాగుగా ఎగిరినది. ఓడలో చిక్కిపోయినది గదా. ఓడలో పొందిన అనుభవము ఒక రకమైనది, ఓడ బయట అనుభవము మరి ఒకటి. అట్లే బండ సందులో ఉన్న పావురమునకు పోల్చబడిన సంఘానుభవము ఒక రకమైనది, బండ నుండి బయటికి వచ్చిన సంఘానుభవము మరి ఒక రకమైనది. ఈ 2 విధములైన అనుభవములు సంఘమునకు అవసరము. శ్రమలో ఉన్నంత కాలము ప్రభువు నన్ను మరచినారు, నాకు సహాయం చేయుటలేదు అని మూల్గుకొనుచున్నది. అయితే శ్రమ పోయిన తరువాత బయటకు వచ్చి ప్రభువు నన్ను మరచిపోలేదు, నా ప్రార్థన ఆలకించినారని మొరియుచున్నది. ఇట్లు సంఘము ఆనందించుచు ప్రభువునందు తనకున్న హక్కును, తన యందు ప్రభునకున్న హక్కును చూచి నా ప్రియుడు నావాడు, నేను అతని దానను అని పలుకుచున్నది. నా ప్రియుడు అనగా ఆదాము నుండి హవ్వ తీయబడినందున ఆదాము హవ్వకు ప్రియుడు, హవ్వ ఆదామునకు ప్రియురాలు. అట్లే ప్రభువు నుండి సంఘము వచ్చినందువల్ల ప్రభువునకు సంఘము ప్రియురాలు. ప్రభువు ప్రియుడు ఎందుకనగా ఆదాము హవ్వల స్వరూపం ఒకటే, అలాగే ప్రభువు యొక్క సంఘం యొక్క రూపము ఒకటే. ఒకరినొకరు ప్రియులే కనుక నా ప్రియుడు అని సంఘం పలుకుచున్నది. నేను అతని దానను, అతడు నావాడు. ప్రభువు నన్ను సృజించినందున నావాడు, ఆయన పోలికగా నేను సృజింపబడినందున నేను అతని దానను. నన్ను రక్షించుటకు నా స్వరూపమందు వచ్చెను గనక నావాడు. ఆయన ఇచ్చిన రక్షణను అందుకొన్నందున నేను అతని దానను. ఆయన ఆత్మను నేను కలిగి ఉన్నందున నేను అతని దానను. రోమా 8:9. అతడు నా కొరకు తన ప్రాణము పెట్టెను గనక అతడు నావాడు. నేను అతని కొరకు నా ప్రాణమును అర్పించునంతటి అనుభవంలోనికి ఆయన నన్ను తెచ్చెను గనక
నేను అతని దానను. సదా ఆయన నాలో ఉన్నారు కనుక అతడు నావాడు. నేనును సదా నా ప్రియుని తలంపుతోనే ఉన్నాను గనుక నేను అతని దానను. ఆయన శరీర రక్తములను నాకు ఇచ్చి నన్ను తన రూపమునకు సిద్ధపరచుచున్నారు గనుక అతడు నావాడు. నా శరీర రక్తములు ఆయన రూపమునకు మార్చబడుచున్నవి గనుక నేను అతని దానను. రెండవ మారు నా కొరకే మధ్యాకాశంలోనికి వచ్చి నన్ను ఆకర్షించుకొనును గనుక అతడు నావాడు. నేను ఆకర్షింపబడితిని గనుక అతని దానను. 1000 సంవత్సరముల పాలనలో నన్ను తనతో భూమిపైకి తెచ్చుచున్నందున అతడు నావాడు. నేను అతనితోనే కలిసి వచ్చుచున్నందున నేను అతని దానను. యుగయుగములు పరమందు ఆయనలో నేను, నాలో ఆయన ఏకమై ఉందుము గనుక అతడు నావాడు, నేను అతని దానను. పద్మములు ఉన్న చోట అతడు మందను మేపుచున్నాడు, అనగా కాపరి మందకు పచ్చికను, ఆకులను, పుష్పములను మేపును. మంద ముండ్లున్న ఆహారమును మేయుటకు ఎక్కువ ఇష్టపడవు. పుష్పములకు ముండ్లు లేవు కనుక పుష్పములున్న ఎక్కువ ఇష్టపడును. ప్రభువు తన మందను పచ్చిక వంటి మేతను పెట్టి మేపును. కీర్తన 23:2. ఇక్కడ ప్రభువు తన మందను పద్మములు ఉన్న చోట మేపుచున్నాడు. ఒకటి పద్మములనగా సంతోషకరమైన మర్మమైన అనుభవములు. ఉదాహరణకు ప్రభువు నీటి మీద నడిచి నేను నడిచెదనని అడిగిన పేతురును నీటిపై నడుచునట్లు చేసెను. ఇట్టి మర్మములైన అనుభవములే పద్మములు. 2 మందను మేపుచోటు, అనగా నా యొద్ద నేర్చుకొనుడి అని పలికిన ప్రభువు ఉన్న చోటే పద్మములున్న చోటు, అదే దైవ సన్నిధి. మత్తయి 11:28. కనుకనే నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలువు. ఇక్కడే ఉత్తమమైనది, అవసరమైనది, తీసివేయబడనిది పొందగలము. కీర్తన 16:11. లూకా 10:41-42. ప్రభు సాన్నిధ్యంలో విశ్వాసి మౌనముగా ఉండి తలంపు, మాట, వినికి, ఆశ వీటన్నిటినీ కట్టిపెట్టి ప్రభువు వశంలో ఎవ్వరు ఉండగలరో వారే ప్రభువు వలన మర్మమైన మహిమగల పద్మముల వంటి అనుభవమును పొందగలరు. ఇదే ఆయన మందను మేపుచోటు. మేపుట అనగా దేవుని రొమ్ముననున్న దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభువు మరియా అను స్త్రీ రొమ్మున ఉండి మనుష్య కుమారుడాయను. దేవుడు మనుష్యుడు గనక ఎట్టి వారినైనా తన దివ్య స్వరూపమునకు మార్చగలడు. ఆయన మానవ రూపిగా ఉన్నను దైవత్వం యొక్క పరిపూర్ణ రూపమును ఆయన మానవత్వంలో కనపరచును. కొలస్సీ 2:9. ఆయన జీవిత రూపమునే ఆయనను వెంబడించిన మానవులకును పరిపూర్ణముగా అనుగ్రహించును. ఫిలిప్పి 3:21, 1 యోహాను 3:2. 1 ఆయన మాటలు, అనగా ఆయన మాటలాడిన మాటలే మర్మమైన మహిమగల పద్మములు. మానవ జీవితమునకు మహిమానందమునిచ్చెడివి. ఆయన మాట్లాడినట్లు ఎవ్వరును ఎన్నడూను మాట్లాడలేరు. ఎందుకనగా ఆయన దేవుని మనిషి గనక. ఆయన మానవత్వంలో ఉన్నాడు, దేవునితో ఏకమై ఉండెను గనుక దేవుడు పలికిన మాటలనే ఈయన పలికెను. దేవుడు చేయుచున్న పనులనే చూచి ఈయన చేసెను. యోహాను 5:19. చేయు పనులు. యోహాను 3:34. పలికిన పలుకులు. ఆయన పలికిన పలుకులు మానవ జీవితములను మార్చివేసినవి, మృతులను సజీవులనగా చేసినవి, ఆపదలన్నిటినీ అణిచివేసినవి, వ్యాధిగ్రస్తులకు స్వస్థతనిచ్చినవి, మోక్ష రాజ్యమునకు అర్హత లేని వారికి అర్హతను కలిగించినవి. ఆయనను ఆశ్రయించిన వారును ఆయన పలికినట్లే పలికినందున పలుకును బట్టి ఇది ప్రభువు పలుకే అని రుజువైనది. యోహాను 16:14. అనగా ప్రభువును అనుసరించిన వారిని ఆయన మాట వల్ల ఆయన వలనే తయారు చేసెను కనుక ఆయన మాటలే పద్మములు. 2 ఆయన జీవితము, అనగా ఆయన మనుష్యుడిగా ఉండి లోకములో జీవించినను ఏ పాపము లేని పరిశుద్ధుడిగా జీవించెను. అందుకే ప్రభువు నాలో పాపమున్నదని మీలో ఎవరు రుజువు చేయగలరు అని పలికెను. ఉదాహరణకు సూర్యకిరణం మాలిన్యంపై పడినను ఆ కిరణమునకు మాలిన్యం అంటకుండా మాలిన్యమునే పరిహారము చేసుకొనును. అట్లే ప్రభువు యొక్క పరిశుద్ధత లోక మాలిన్యమును అంటకుండా ఆ మాలిన్యంనే పరిహారం చేసినది. అట్లే ఆయనను వెంబడించిన వారందరి పాపములు పరిహారము చేసి పరిశుద్ధులనుగా చేసెను. ఈ పరిశుద్ధత అనే పద్మమునే వారికి మేపి పరిశుద్ధులనుగా చేసెను. 3 ఆయన సేవ, అనగా ఆయన లోకంలో అద్భుతకరమైన పరిచర్య చేసి ప్రజల యొక్క ప్రతి విధమైన శారీరక ఆత్మీయ జీవితం యొక్క అక్కరలను తీర్చెను. ఆయన చేసిన పరిచర్య వంటి పరిచర్య ఎవ్వరునూ ఎన్నడూనూ చేయలేదు. ఆయనను ఆశ్రయించవచ్చిన వారిని కూడా ఆయన వలనే అద్భుతకరమైన పరిచర్య చేయువారినిగా చేసెను. ఈ పరిచర్యలోని అద్భుతములే పద్మములు. 4 ఆయన సాత్వికము.
ఆయన శ్రమల ఎదుట, శత్రువుల ఎదుట, మరణము ఎదుట సాధువైన గొర్రెపిల్ల వలె వహించి సహించెను. అట్లే తనను ఆశ్రయించిన వారిని కూడా పరిపూర్ణమైన సాధుత్వం గలవారినిగా చేసెను. కనుకనే రంపములతో కోసినను, రాళ్లతో కొట్టినను తనను హింసించిన వారిని ప్రభువు దీవించినట్లు వీరును దీవించిరి. ఈ సాత్వికమైన రూపమే పద్మముల వంటిది. 5 ఆయన దైవత్వము. ఈయన మనుష్య రూపము గల వాడైనను దైవత్వము గల దేవుడే. కనుకనే తన మానవత్వములో దైవత్వమును కనపరచగలిగెను. ఈయన మానవత్వం గల దేవుడు కనుకనే మానవత్వము గల మనుష్యులను దైవత్వమునకు మార్చెను. మనుష్యులకు దైవత్వమును మేతను పెట్టి దైవ స్వరూపమునకు మార్చెను. మానవులకు దైవ రూపమును అద్దిన అనుభవ రూపమే పద్మముల వంటిది. మంద అనగా లోకములో అనేక మతములనే మందలు కలవు. ఈ మందలో క్రైస్తవ మంద ఒకటి. క్రీస్తు ప్రభువు మొదట పలికినప్పుడు చిన్న మంద అని పలికెను, లూకా 12:32. కానీ ఇప్పుడు లోకమంతటిలో సంఖ్యలో ఇదే పెద్ద మంద. విద్యలో, ధనములు, వైద్యములు, పాండిత్యములో, రాజ్యములో, రచనలలో, కవిత్వములో, లోకములో ఉన్న వేల భాషల్లో బైబిల్ గ్రంథమును అచ్చువేయుటలోను, ఒక్కొక్క భాషల్లో లక్షలాది ప్రతులు ప్రచురించుటలోను, మరియు అన్ని భాషలలో కోట్లాది పత్రికలు లోకమంతటిలో పంచుటలోను, పరిశుద్ధ గ్రంథముపై లెక్కకు మించిన వ్యాఖ్యాన గ్రంథములు వ్రాయుటలోను, ఈలాగు వ్రాయబడిన వ్యాఖ్యాన గ్రంథములను చదువ పూనుకున్న వారి వయస్సు అయిపోవును కాని గ్రంథములు మాత్రము పూర్తి కావు. అనగా చదువనారంభించిన మనిషి యొక్క 100 సంవత్సరములు ఆయుష్కాలం అయిపోవును కాని గ్రంథములు మాత్రము తరగవు. సువార్త ప్రకటనలో, నరమాంస భక్షకులను మార్చుటలోను, గొప్ప గొప్ప యంత్రములు కనిపెట్టుటలోను, చంద్రమండలము పైకి వెళ్లి క్రిస్మస్ నాచరించుటలో, నాగరికత నేర్పించుటలో, పేదలకు ఆశ్రయ స్థానమును కల్పించుటలో, సర్వజనులను సమముగా ప్రేమించుటలో, హింస కలిగినను హతసాక్షులైనను విశ్వాసము విడిచిపెట్టక క్రీస్తునందు సాగుటలోను, దాతృత్వం కలిగి ధర్మము చేయుటలో, లోకములో సర్వజన ప్రయోజనము కొరకు ఇట్టి కర్తవ్యములు చేయుటలో ఇంతకంటే మించిన మంద లేదు. ఇది క్రీస్తు ప్రభుని మంద. ఈ మందలో వందలాది మిషనులు, వేలాది గ్రూపులు అను మందలు కలవు. వీటిలో ఆయన స్వరం విను మంద కలదు, ఆయన నెరిగిన మంద కలదు. ఆ మందే ఆయన మేపు పద్మములను మేయును. కనీసము ఒక్క లోపమైనను లేకుండా జీవించుచు ఆయన స్వరూపమును ధరించుకొని ఆయన రాక కొరకు సిద్ధపడు మంద. ఆయన ఏమి చెప్పినను వెనకాడక చేసి ఆయన చిత్తమునే నెరవేర్చు మంద, ఆయన స్వరూపమును ధరించుకొను మంద. ఇదే వధువు సంగమందు ఆయన మేపు మంద. ఈ మంద యొక్క వైభవము వర్ణించుటకు వీలు లేదు. ప్రభువు యేసు రూపే సంగవధువు ధరించినామె. విభవమే మంచు, నేను వివరింపగలను. మందను పద్మములున్న చోట ప్రియుడు మేపుచున్నాడు. ప్రియ విశ్వాసి, ఈ మందలో నీవును చేరి ఉన్నావా? ఈ మందకు ప్రభువిచ్చిన మహిమను కలిగి ఉన్నావా? ప్రభువు నిన్ను ఆశీర్వదించి మర్మమైన మహిమగల సంగతులు అనుభవించి దీవెన నీకు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. మహిమగల ప్రభువా, శ్రమలో కలిగిన నీ మహిమానుభవ రూపమునకు నన్ను మార్చుము. ప్రభువా, నీవును నేనును ఇహమందే ఏకమయ్యుండే అనుభవమును ప్రసాదించుము. ప్రభువా, నీ సన్నిధి యందు నిలిచి నిన్ను చూచి నీ మాట విని నీవు బయలుపరచు మర్మమైన మహిమగల అనుభవములను కలిగి ఈ అనుభవమును అందరికీ కనపరచు కృప దయచేయమని తండ్రి నిన్ను వేడుకొనుచున్నాము. ఈ ప్రార్థన త్వరగా రానయున్న యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత.